ప్రెజెంట్ జనరేషన్ డైరెక్టర్లు ఒక్కో సినిమాకి చాలా టైం తీసుకుంటున్నారు. కానీ లోకేష్ మాత్రం సినిమా స్టార్ట్ చేశామా, జెట్ స్పీడ్ లో షూట్ చేశామా అన్నట్లు ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. రజనీకాంత్ లాంటి స్టార్ హీరోతో కూలీ కంప్లీట్ చేసిన లోకేష్ ఈ సంవత్సరమే రెండో ఖైదీని కూడా బరిలోకి దింపబోతున్నారా? అందుకే ప్లాన్ ఆల్రెడీ రెడీ చేశారా? హీరోలు హీరోయిన్లు ప్యారలల్ గా 2-3 సినిమాలు చేయడం చూసాం. కానీ డైరెక్టర్లు ప్యారలల్ గా సినిమాలు చేయడం మాత్రం రేర్. పెద్ద పెద్ద సీనియర్ డైరెక్టర్లకి తప్పించి ఈ ఫీట్ అంత ఈజీ కాదు. అలాంటిది పట్టుమని 10 సినిమాలు కూడా చేయలేదు. గట్టిగా మాట్లాడితే 5 అంటే 5 సినిమాలు చేసిన లోకేష్ ఇప్పుడు 2 సినిమాల పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కూలీ పని కంప్లీట్ చేసిన లోకేష్ ఖైదీ 2 పనిలో బిజీ అయ్యారు. రజనీకాంత్ హీరోగా నాగార్జున, ఫహద్ ఫాజిల్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న కూలీ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్టు అనౌన్స్ చేశారు లోకేష్ కనగరాజ్. ఖైదీ సినిమా నుంచి లోకేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయింది. లోకేష్ యాక్షన్, క్యారెక్టర్ ఎలివేషన్, ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్ కి ఫిదా అయిపోయారు జనాలు. అందుకే లోకేష్ సినిమా వస్తుందంటే ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. అలాంటిది ఈ సంవత్సరం 1 కాదు 2 సినిమాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఆల్రెడీ రజనీకాంత్ కూలీ మూవీ ఈ సమ్మర్ లోనే రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే కూలీ షూటింగ్ కంప్లీట్ చేసిన లోకేష్ ఆల్రెడీ ఖైదీ 2ను కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి లోకేష్ షూటింగ్ స్పీడ్ అందరికీ తెలిసిందే. కాబట్టి ఖైదీ 2ని కూడా సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఈ సంవత్సరం రిలీజ్ కి రెడీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు అభిమానులు. కార్తీ ఢిల్లీ క్యారెక్టర్ లో ఓవర్ నైట్ లో జరిగిన స్టోరీగా ఖైదీ రిలీజ్ అయి 2019లో బ్లాక్ బస్టర్ అయింది. అప్పటి నుంచి ఈ సినిమాకి సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు అంతా. అలాంటిది ఇప్పుడు కూలీ కంప్లీట్ చేసి ఖైదీ 2 కూడా స్టార్ట్ చేయడంతో ఈ సంవత్సరం ఖైదీ 2 చూసే ఛాన్స్ లేకపోలేదంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి అభిమానుల ఈ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.